ఫిలిం ఇండస్ట్రీలో పేరు క్రేజ్ తెచ్చుకోవాలంటే కొంతమందికి చాలా టైం పడుతుంది. ఎన్నో సినిమాలు చేస్తే కానీ ప్రేక్షకుల్లో సరైన గుర్తింపు దక్కించుకోలేరు. కానీ కొందరు మాత్రం ఒక్క చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు. అలా ఒక్క మూవీతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే. మీర్జాపూర్ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్తో లైమ్ లైట్లోకి వచ్చిన ఈ యాక్టర్ ఆ తర్వాతి కాలంలో హసీన్, దిల్ రుబా, చపాక్, ఫోరెన్సిక్స్, గ్యాస్ లైట్ వంటి చిత్రాలతో నటుడిగా సత్తా చాటాడు. కానీ గతేడాది వచ్చిన 12th ఫెయిల్ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించాడు. మనోజ్ కుమార్ శర్మ అనే యువకుడిగా అతను నటించిన తీరు, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ పలికించిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. అలా ఫుల్ ఫేమస్ అయిన విక్రాంత్ మాస్సే క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. ఓ భారత క్రికెటర్ ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోతానన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని విక్రాంత్ మాస్సే అన్నాడు. హిట్ మ్యాన్కు తాను స్ట్రాంగ్ సపోర్టర్ అని చెప్పాడు. ఇద్దరిది ముంబై నేపథ్యం కావడంతో అతడికి ఖచ్చితంగా మద్దతు ఇస్తానని తెలిపాడు. నేను రోహిత్కు వీరాభిమానిని. అతడిది ముంబైలోని డోంబ్లీవి ప్రాంతం. ఐపీఎల్లో అతడు ముంబై ఇండియన్స్కు ఆడతాడు కాబట్టి నా సపోర్ట్ అతడికే. ఈ విషయంలో నా ఫ్రెండ్స్ అందరూ నాతో గొడవ పడతారు. టీమిండియాలో కేఎల్ రాహుల్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్. అతడు భవిష్యత్తులో మరింత గొప్ప బ్యాటర్గా పేరు తెచ్చుకుంటాడని నమ్ముతున్నా అని విక్రాంత్ చెప్పుకొచ్చాడు. భారత స్టార్ల గురించి 12th ఫెయిల్ నటుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ అవును, కేఎల్ తప్పకుండా ఫ్యూచర్లో మరింత గ్రేట్ ప్లేయర్గా పేరు తెచ్చుకుంటాడని కామెంట్ చేస్తున్నారు. ఇక 12th ఫెయిల్లో అద్భుతమైన నటనకు గాను ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డును దక్కించుకున్నాడు విక్రాంత్ మాస్సే. ఫిలింఫేర్ క్రిటిక్ బెస్ట్ యాక్టర్గా నిలిచాడతను. 12th ఫెయిల్ సినిమా కథాంశం గురించి తెలిసిందే. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు వినోద్ చోప్రా. ఆయనకు కూడా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా వినోద్ నిలవగా 12th ఫెయిల్ సినిమాకు ఓవరాల్గా 5 పురస్కారాలు దక్కాయి. మనిషి ఎదుగుదలకు, వికాసానికి చదువు ఎంతో ముఖ్యమని చెబుతూనే లైఫ్లో అనుకున్న లక్ష్యం చేరే క్రమంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తుంది 12th ఫెయిల్ సినిమా. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి హృదయాలను ఈ మూవీ హత్తుకుంది. థియేటర్లలో కంటే ఓటీటీలోకి వచ్చాక దీనికి మరింత ఆదరణ దక్కింది. మరి రోహిత్ తన ఫేవరెట్ అంటూ విక్రాంత్ మాస్సే చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.